నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ పార్టీ ఆఫీస్లో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ శ్రేణులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారతదేశంలో బీజేపీ అడుగుపెట్టి 11 సంవత్సరాలు వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇవాళ సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే 11వ ఏట నుంచి 12వ ఏటలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అసలు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అనేటివి ఉంటాయి రానున్న రోజుల్లో, ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో మనతో బీజేపీ కార్యకర్తలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. జై శ్రీరామ్. సో ఎట్లా అనిపిస్తూ ఉంది 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో చూసినాం మనం. దేశంలో సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా మనం అంటే ప్రపంచ దేశాలు మనను చూసే విధంగా ఇలా మోడీ గారి పాలన చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉందండి? అంటే అన్న ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 55-60 సంవత్సరాల తర్వాత మనము ఒక సుస్థిరమైన పాలనని, దీర్ఘ పాలనని మనం చూస్తున్నాం. అది దట్టు నరేంద్ర మోడీ గారు పీఎం అయిన తర్వాత. ఎందుకు అంటున్నా అంటే అప్పటి వరకు ఎన్నో స్కామ్లు ఉండే. 2G స్కామ్ అని, స్పెక్ట్రమ్ స్కామ్ అని, ఆఖరికి పశువులు తినే గడ్డిని కూడా స్కామ్ చేసిరన్న ఆ 60 ఏళ్ళ పాలనలో. కానీ ఈ 11 ఏళ్ళు గడిచిన కాలంలో ఏ ఒక్క దగ్గర కూడా లొంగకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, అవినీతి చేయనీయకుండా చేసి 11 సంవత్సరాలు సుస్థిరమైన పాలనను ఇచ్చి ఇంకా ముందుకు నడుస్తుంది. నిజంగా దీంట్లో చాలా మంచి మాట చెప్పినారు. దాంతోపాటు దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు కనివిని ఎరగని రీతిలో అవినీతి లేకుండా ఒక ప్రభుత్వం ఫామ్ అయింది, ప్రభుత్వం ఇంకా నడుస్తూ ఉంది అంటే అదొక బీజేపీ ప్రభుత్వంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో సెంట్రల్లో ఇలా ఏళ్తూ ఉన్నారు. ఇలా ఏవైతే కొన్ని రాష్ట్రాలలో కూడా ఇలా మీరు ఆల్రెడీ ఏదైతే కొన్ని ముహూర్తం కూడా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మొత్తం కాషాయమయం చేసుకుందామని ఒక సంకల్పం పెట్టుకుంటా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది దీన్ని? అన్న ఖచ్చితంగానా ఇప్పుడున్న ఈ 20 పైన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కాషాయమయం చేసినాం. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలింది ఈ మన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. ఈ రాష్ట్రాలలో కూడా మేము, అంటే ఈవెన్ కేరళలో కూడా పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే అక్కడున్న స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడైతే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బట్ స్టిల్ టీడీపీ మన ఆంధ్రాలో ఉంది, మన దగ్గర కాంగ్రెస్ ఉంది. కేరళలో మాత్రం అది ఎప్పుడు ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అవినీతి గురించి మాట్లాడితే కర్ణాటకలో ఉన్నప్పుడు మొన్న ఆ రాష్ట్రం కూడా అవినీతి చేసింది. ఆంధ్రాలో మొన్న వైసీపీ పోయిన ప్రభుత్వం ఏదైతుందో వైసీపీ, అదైతే మరీ దరిద్రంగా తయారు జనాలని సోమరిపోతులు చేసిందన్న. ఉచితం ఇయ్యద్దనంటలే, కానీ దేనికి ఇవ్వాలని సోయి లేకుండా ప్రతి దానికి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా వైజాగ్లో మా మేడం ఉంటారన్న. మా మేడం వాళ్ళ ఇంట్లో ఒక పనిచేసేది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విడో పెన్షన్, వాళ్ళ ఇంట్లో ఒక ఆటో ఉంటుంది, ఆటో అయినా నడిపేయడానికి పెన్షన్, స్కూల్కి పోయే పిల్లాడికి ఒక 4,000 ఆ స్కూల్ పిల్లాడికి డబ్బులు ఇస్తారు, వితంతు పెన్షన్, ఒకవేళ వికలాంగుని పెన్షన్. అట్లా ఈ 5 సంవత్సరాలు ఏదో వైసీపీ పాలన చేసిందో ఆ నెలకి ఆమె ఇంట్లోకి 50,000 రూపాయలు వచ్చేటి. జాబ్ చేయకుండా అవసరం లేదు ఇంకా. అంటే నెలకి 50,000 అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం అన్నది. అటువంటి పని చేసేటోళ్ళని అందరికి ఉచితాలు ఇచ్చి వాళ్ళని ఆమె ఏం చేసింది, డైరెక్ట్ అమ్మ నాకు 50,000 వస్తుంది, నేను మీ ఇంటికి రాని పనికి అని చెప్పేసిపోయింది. అంత ఘోరంగా తయారు చేసారు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి అని చెప్పేసి అంటారు, అంతేనా? అవును. ఇప్పుడు తెలంగాణకు చూసుకుంటే తెలంగాణలో కూడా ఎంతసేపు వాళ్ళు తినడం తప్ప జనాలకు ఇచ్చింది ఏం లేదు. మళ్ళీ ఇక్కడ తెలంగాణ గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ వేద్దామని అనుకుంటున్నా. ఏదైతే రైతు బంధు ఏదైతే ఉందో ఇది ఒక చాలా పెద్ద స్కామ్ లాగా ఇవాళ బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇది స్కామ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సోషల్ మీడియాలో ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, సో బడా ఎమ్మెల్యేలు, గత మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 500 ఎకరాల ఈ ఏవైతే వ్యవసాయం ఉంటే ప్రతి ఎకరానికి ఇంత చొప్పున వేస్తే అసలు ఎన్ని లక్షలు రైతు బంధు వాళ్ళకి పడుతుంది అనే దానిపైన కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 500 ఎకరాలు ఉంటే దాని గురించి ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇదంతా కూడా అంటే పేద ప్రజల గురించి ఆలోచించకుండా ఎవరైతే బడాబాబుల కోసమే ఈ పథకాలు ఏర్పాటు చేసినట్టు కూడా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్ల వల్ల కామెంట్లు పెడతా ఉన్నారు. అంటే విషయం ఏంటంటన్నా, ఒక రకంగా చిన్న రైతు, సన్నకారు రైతు బాగుపడ్డాడు, నేను ఒప్పుకుంటా, కాదనట్లేను. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ రైతు బంధు పథకం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఇప్పుడు సంచలనమే అప్పుడు సంచలనమే. ఏంటంటే నేను పాలమ్మిన పూలమ్మిన అని ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి దాదాపు ఆయనకు 680 ఎకరాలు ఉందన్న.
680 ఎకరాలకు గాను ఇప్పుడు సామాన్యుడికి ఒక 5 ఎకరాలు వస్తాయి, 5 ఎకరాల రైతు బంధు పడితే ఆయనకు 680 ఎకరాల పైసలు ఎంత ఉంటాయి? దీంట్లో, రైతు బంధు ఇవ్వడం అనేది తప్పు కాదు. కాకపోతే దీంట్లో ఎవరు ఎలిజిబిలిటీగా ఉన్నారు, ఎవరు అట్టడుగు వర్గాల్లో ఎవరైతే మనకి ఏం అంటే వాళ్ళకి స్తోమత లేదు అనే వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి విషయం. కాకపోతే అందరినీ సమానంగా చూడడం అనేది నిజంగా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సో మీరేం చెప్తారు? వాస్తవం అన్న, ఇప్పుడు ఒక 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతుకి రైతు బంధు ఇస్తే ఆయన సంతోషపడతాడు. అది నువ్వు 100 ఎకరాలు ఉన్న రైతుకి ఇస్తే ఇంకా ఆయనకు ఇన్కమ్ తప్ప ఒరిగేది ఏముండదు. అంటే ఇంకా ఆయన ఉన్న రైతు కాస్త ఇంకో ధనవంతుడు అయితే తప్ప పేదవాడు అయితే కాదు కదా. 10 ఎకరాల ఉన్నోడికి ఇస్తే నువ్వు రైతు బంధు వేస్తే ఎకరానికి 4,000 ఎంతనో వేస్తే ఆయన దాని ఇంకో పెట్టుబడికి ఉపయోగిస్తాడు. దాని పెట్టుబడికి వాడి ఇంకో కొత్త రకం వంగడం పండిస్తాడు, లేకపోతే కొత్త ట్రాక్టర్ కొనుక్కుంటాడు, కొత్త మిషనరీ కొనుక్కుంటాడు, లేకపోతే బయట నుంచి విత్తనాలు ఇంపోర్ట్ చేసుకుంటాడు, వ్యవసాయంలో ఇంకేదైనా డెవలప్మెంట్ చేసుకుంటాడు. కానీ నువ్వు అదే 100 ఎకరాలు ఉన్న రైతుకి ఇస్తే రైతు ఏం చేస్తాడు? బ్లాక్ మనీ చేసుకుని వేరే విదేశాలలో బ్యాంకులో దాచుకుంటాడు. కానీ దేశానికి ఏం కాపాడతాడు? దేశానికి ఏం చూస్తాడు? అంటే అంటే ఏమంటానంటే రైతన్న 5 నుంచి 10 ఎకరాలు మినిమం ఉన్న రైతుకి రైతు బంధు వేస్తే వాళ్ళు సంతోషపడతారు. సో ఫైనల్గా ఏవైతే మనకి బీజేపీ పార్టీ ఆఫీస్లో ఇలా ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నారు. సో ఇలా మీరు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఏముంది అంటే కార్యాచరణ రానున్న రోజుల్లో ఎలాంటి మార్గదర్శకాలతో మీరు ముందుకెళ్తా ఉన్నారు అనే దానిపైన ఎవరైతే మీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, జిల్లా లీడర్స్ కావచ్చు, ఎలాంటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? ఈ 11 రోజుల పాలన చూసుకొని, 11 సంవత్సరాల పాలన చూసుకొని అంత్యోదయ ఏదైతే ఉందో, అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలితాలు అందాలనే చిన్న ఉద్దేశంతో, చిన్న ఆలోచనతో స్టార్ట్ అయిన ఈ 11 సంవత్సరాల సుస్థిర పాలన రాబోయే రోజులలో చిట్ట చివరి వ్యక్తి వరకు దీన్ని మనం ఫలితాలను, ప్రభుత్వం ఇచ్చే ఫలితాలను అందజేసే విధంగా ఉండే విధంగా, చూసే విధంగా, కార్యకర్తను పటిష్టం చేసే విధంగా రాబోయే రోజులలో ఎక్కడెక్కడైతే అధికారంలో లేమో అటువంటి రాష్ట్రాలలో అధికారం వచ్చే దిశగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయే రోజులలో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ ఉత్తరాది అంటారు కదా, ఈ సౌత్ ఏదైతే ఉందో దాంట్లో కూడా బీజేపీ కాషాయం చేసే ఆలోచన ఉంది. కాబట్టి ఈ పాలనని జనాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, జనాలు ఇంకా వాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళ దగ్గర కావాలి అనే ఆలోచన. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక దళితుడిని, నేను ఎస్సీని. చాలామంది అంటారు బీజేపీ ఎస్సీలకు వ్యతిరేకం, ఎస్సీలకు వ్యతిరేకం అని. అన్న ఎస్సీ ఎస్సీలకు వ్యతిరేకం అయితే మాలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకోరన్న ఇప్పటికి. కానీ బీజేపీ ఎప్పుడు కూడా దళితులకు వ్యతిరేకం కాదు, చిన్న ఏదైతే వర్గాలు ఉన్నాయో కులమతాలకు అతీతంగా చిన్న వర్గాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకం కాదన్న. అది వేరే వాళ్ళు సృష్టించిన ఒక బూటకపు మాట, తప్పుడు మాట. కాబట్టి కార్యకర్తలందరూ ఎప్పుడు కూడా పార్టీతోనే ఉంటారు, పార్టీతో నడుస్తారు, పార్టీ చెప్పిన ఆదేశాలను పాటిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాషాయమయమవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైట్ అండి, ఇది మొత్తానికి బీజేపీ పార్టీ ఆఫీస్లో ఇలా సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు కార్యకర్తలు. దాంతోపాటు ఎవరైతే లీడర్స్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఎలాంటి మార్గదర్శకాలతోని మనం వెళ్తే ఎలా సక్సెస్ అవుతామనే దానిపైన అయితే ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సాధించాం, మరెన్నో సాధించబోతా ఉన్నాం అనే దానిపైన ఇలా కార్యాచరణ కూడా నడుస్తూ ఉందని చెప్పేసి ఇలా చెప్తున్న పరిస్థితి ఉంది బీజేపీ శ్రేణులు.